హాయ్! క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్స్‌లో ఆపరేషన్ చేసే స్టేజ్‌లో ఉన్నా కూడా కీమోథెరపీ ఎప్పుడు ఫస్ట్ ఇస్తారు? ఏ భాగంలో ఫస్ట్ వచ్చినప్పుడు ఇస్తారు? అనేది మనం చూసినట్లయితే ఉదాహరణకు అన్నవాహిక క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్. ఇటువంటి క్యాన్సర్స్ ఈవెన్ ఆపరేషన్ చేసే స్టేజ్‌లో ఉన్నప్పటికి కూడా ఫస్ట్ కీమోథెరపీ గాని, కీమో రేడియేషన్ గాని చేయడం జరుగుతుంది. ఎందువల్ల? ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసినప్పుడు క్యాన్సర్ గడ్డ సైజ్ తగ్గి ఆపరేషన్ చేసినప్పుడు వచ్చే మార్జిన్స్ కానీ, ఈ లింఫ్ నోడల్ క్లియరెన్స్ అని గాని ఇటువంటి టెక్నిక్స్ బెటర్‌గా రావడంతో పేషెంట్‌కి ఓవరాల్‌గా వచ్చే ఫలితం అనేది చాలా మెరుగ్గా ఉంటుంది. అలానే ఈ రెక్టల్ క్యాన్సర్స్, పెద్ద ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్స్, కొన్ని ఈ రెక్టల్ క్యాన్సర్స్‌లో కూడా వీటిల్లో కూడా ఫస్ట్ రేడియేషన్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కీమోథెరపీతో పాటు. సో అలా చేసినట్లయితే ఆపరేషన్ చేసేటప్పుడు ఈ మార్జిన్స్ అనేది బెటర్‌గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకొన్ని క్యాన్సర్స్, నోట్లో క్యాన్సర్స్, టంగ్ క్యాన్సర్స్ కూడా కొంచెం బల్కీగా పెద్దగా ఉన్నప్పుడు ఫస్ట్ కీమోథెరపీ చేసిన తర్వాత ఆపరేషన్ చేసినట్లయితే వాళ్ళకు మెరుగైన ఫలితాలు ఇచ్చినట్లయితే ఓవరాల్‌గా గ్యాస్ట్రిక్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్స్‌లో కూడా కీమోథెరపీ చేసి సర్జరీ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో కొంచెం వ్యాధి బల్కీగా పెద్దగా ఉన్నప్పుడు ఫస్ట్ కీమోథెరపీ చేసి తర్వాత ఆపరేషన్ చేసినట్లయితే వీళ్ళకి మెరుగైన ఫలితాలు వచ్చి వాళ్ళు బ్రతికే కాలం కూడా ఎక్కువగా. థ్యాంక్ యూ.